బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్లోని కాలనీలలో దొంగతనానికి పాల్పడిన దుండగులు బాధితులను పరామర్శించి మనోధైర్యం కల్పించిన రాపోలు రాములు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్లోని అణుశక్తి కాలనీ మరియు కనకదుర్గ కాలనీ ఈ రెండు కాలనీలలో శుక్రవారం రాత్రి 1 గంట నుండి 3 గంటల మధ్యలో 8 ఇండ్లలో దొంగలు తాళాలేసిన ఇండ్లలో భారీ ఎత్తున బంగారం, వెండి మరియు డబ్బులు ఎత్తుకెళ్లారు. బీరువాల తాళాలు విరగొట్టి పెద్ద ఎత్తున దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనం జరిగిన ఇండ్ల వారిని బోడుప్పల్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో కాలనీలను సందర్శించి బాధితులకు మనోధైర్యాన్ని కల్పించి మీకు అండగా మేము ఉన్నామని ధైర్యాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, ట్రెజరర్ బజార్ శ్రీనివాస్ గుప్తా, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి మరియు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు చెంగిచెల్లలోని కనకదుర్గ నగర్, అణుశక్తి నగర్కు మా ఫెడరేషన్ బృందం రావడం జరిగింది. ఇక్కడ మన పండుగ రోజున సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది. అదే వంక చూసుకొని చిల్లర దొంగలు ఒక 7-8 ఇళ్లపై దాడి చేసి ఉన్న బంగారాన్ని, వెండిని, నగదు రూపాయలను దోచుకెళ్ళారు. వీళ్ళు పొద్దున ఇంట్లో ప్రతి ఒక్కరూ భార్య అనంగా, భర్త అనంగా, తల్లి అనంగా ఇంట్లో ఉన్న నలుగురు ఏదో పని చేసుకొని సంపాదించుకున్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. వాళ్ళకు దొంగతనం జరిగిన పని దుఃఖాలు తప్ప ఏ రోజు సంతోషంగా లేరు. వాళ్ళు 2 ముద్దలు అన్నం తిందామంటే కూడా తినని పరిస్థితి ఉంది. అది మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు అత్తగారు పెట్టిన వస్తువులు ఉన్నాయి, తల్లిదండ్రులు పెట్టిన వస్తువులు ఉన్నాయి, ఈ రకరకాల దాచుకున్న వస్తువులు ఉన్నాయి. కనుక ఈ పోలీసు వారిని కోరేది ఏంటంటే అతి త్వరలో వెంటనే ఆ దొంగలను పట్టుకొని వీళ్ళ వస్తువులు వీళ్ళకి ఇప్పించాలని చెప్పేసి మా ఫెడరేషన్ తరఫున ప్రాధాయపడుతున్నాము. మొన్న 15వ తారీఖు నాడు సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ కాలనీలో కనకదుర్గ అండ్ అణుశక్తి నగర్ కాలనీలో చాలామంది తమ సొంతూర్లకి వెళ్తారు. ఎందుకంటే తెలంగాణలో దసరా తర్వాత సంక్రాంతి అనేటివి 2 పెద్ద పండుగలు. ప్రతి ఒక్కరు కూడా ఊరెళ్ళి మన వారి యొక్క బంధువులను, వాళ్ళ అమ్మ నాన్నలను, తాతలను అందరినీ కలుసుకొని సంతోషంగా జరుపుకునే వేళ. కానీ అదే అదనుగా భావించినటువంటి దోపిడీ దొంగలు ఈ 2 కాలనీలో సుమారు 8 ఇళ్లలో బీభత్సం చేసేసేసారు. ఉన్నదంతా దోసుకపోయారు. చాలామంది ఒకటే ఇంట్లో పాపము 30 కేజీల వెండి, 21 తులము గోల్డ్, ఇట్లా మొత్తం 8 ఇళ్లలో కలిపితే సుమారు 30 కిలోల వెండి వస్తుంది. బంగారము 32 కేజీల బంగారం వెండి, తర్వాత 32 తులాల బంగారము లెక్కకు వచ్చింది. ఇదంతా కూడా వాళ్ళు కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బులు. కాబట్టి ఈరోజు వెంబడే పోలీసు వారికి కూడా తెలియజేయడం జరిగింది. మాకు నిన్న మా ఫెడరేషన్ బృందానికి తెలియగానే కొంతమంది వచ్చారు. నేను నిన్న అందుబాటులో లేనందున ఈరోజు వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్దాము, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మరి మాట్లాడదామనే ఉద్దేశంతో ఇలా మా ఫెడరేషన్ మా చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అధ్యక్షుడు అబ్రహం లింకన్, కోశాధికారి శ్రీనివాస్ గుప్తా, మా కిష్టయ్య కాలనీ జనరల్ సెక్రటరీ కిష్టయ్య, తర్వాత ఆంజనేయులు, వెంకటస్వామి, ఎల్లయ్య, వీళ్ళందరం కూడా మా బృందం రావటం జరిగింది. కాబట్టి ఈ రోజున మేము ఒకటే, తెలంగాణ ప్రజలు తెలంగాణ పోలీసులు చాలా సమర్థవంతమైనటువంటి పోలీసులు, భారతదేశంలో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి పోలీసులు. అందులో మన మేడిపల్లి పోలీసులు కూడా చాలా సమర్థవంతంగా కేసులు ఛేదించేటువంటి అవకాశం ఉన్నది. నిన్న డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు వీళ్ళందరూ కూడా నిన్న విజిట్ చేశారు. దర్యాప్తు జరుగుతూ ఉన్నది. మేము కూడా ఫెడరేషన్ పక్షాన కమిషనర్ గారు, మల్కాజ్గిరి కమిషనర్ మహంతి గారిని కలుస్తాం, నేను వచ్చినటువంటి డిఎస్పీ గారిని కలుస్తాం, ఏసీపీ కలుస్తాం, సిఐ కూడా మరి కనుక్కొని ఈ కేసు దర్యాప్తు వేగంగా ముగించేలాగా పాపం వారి కాయ కష్టం చేసుకున్న డబ్బులు, ఇలా కష్టార్జితం అంతా కూడా ఈ విధంగా పోవటం అనేది చాలా బాధాకరం. పండుగ నాడు సంతోషంగా ఉండాల్సినటువంటి సమయంలో వాళ్ళకి పాపం చాలా తీవ్ర ఆవేదన మిగిలిపోయింది. ఇంత కూడా మిడిల్ క్లాస్ చిన్న ఎంప్లాయీస్ డబ్బులు కూడా
3 లక్షల వరకు డబ్బులు పోయింది. ఈ విధంగా దొంగలు జరుగుతూ ఉంది. మనం కూడా పండుగలు పోయినప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండదు. బయటికి వెళ్ళి లాకేయడం వల్ల ఏమైపోయిందంటే దొంగలకు ఈజీ అవుతాయి, ఇంకెవరు లేరని. అది లోపల నుంచో ఏమో అది ఉన్నది. రెండవది ఏంటంటే ఈ ఇంట్లోకి కూడా ఇంటర్నల్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అది చేస్తే అసలు ఇంట్లున్నా బయట ఉన్నా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లా కొంత చర్యలు తీసుకోవాలి, మనం కూడా జాగ్రత్త వహించాలి. అట్లనే కాలనీ వాళ్ళకి చెప్తే కాలనీ వాళ్ళు కూడా కొద్దిగా ఆ రోజు కొంచెం పెట్రోలింగ్ ఏదో యువకులు అందరూ కూడా కొద్దిగా ఎందుకంటే సుమారు రాత్రి 2 గంటల నుంచి 3-4 గంటల లోపలనే ఇదంతా ముగించుకొని తతంగం అంతా ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడున్నా కఠినంగా వాళ్ళు దొరుకుతారు. కఠినంగా వాళ్ళని పోలీసులు మరి చర్య తీసుకొని వాళ్ళ రికవరీ చేసి వీళ్ళ సొమ్మును వీళ్ళకి ఇప్పించడానికి పోలీసులు కూడా కరెక్ట్గా ప్రయత్నం చేసడానికి మేము కూడా వారి మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి కేసులు త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం. మా ఫెడరేషన్ బృందం అంతా కూడా కాలనీ వాసులు ఎవరైతే లాస్ అయ్యిందో వాళ్ళకి అండగా నిలబడతాము, వాళ్ళకి మనోధైర్యము మరి కల్పిస్తామని చెప్పి కలగాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ మరి తప్పకుండా ఇది వాళ్ళకి చెందుతుంది అన్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు. మొన్న 15వ తారీఖు సంక్రాంతి రోజున శంగిచెర్లలోని కనకదుర్గ కాలనీ ఫేజ్ 4 మరియు అనుశక్తి నగర్లో మొత్తం 7 ఇళ్లల్లో వరుసగా దొంగతనాలు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం కాలనీ అంతటికి 2 కాలనీలో కలిపి 3 వ్యక్తులు తిరిగినట్టుగా సీసీ కెమెరాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ సుమారు 9 కిలోల వెండి మరియు 35 తులాల వరకు సుమారుగా బంగారం మరియు 2 నుంచి 3 లక్షల వరకు క్యాష్ కోల్పోవడం జరిగింది. వీరందరూ సంక్రాంతి సంబరాల్లో ఉన్న రోజున దొంగలు వారికి అనుకూలంగా మలుచుకొని తాళాలు వేసిన ఇండ్లను స్పెసిఫై చేసి ఆ రోజు రాత్రి మొత్తం 2 కాలనీలను బీభత్సంగా దోసుకోవడం జరిగింది. పోలీసు వారు కూడా తెలిసిన వెంటనే వచ్చి మొత్తం ఇక్కడ సెర్చ్ చేసుకొని వెరిఫై చేసి దొంగలను పట్టుకునే దిశలో వారు పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా ఫెడరేషన్ తరఫున పోలీసు వారిని కోరేది ఏంటంటే కాయకష్టం చేసి ఎంతో కష్ట నష్టాలు కోర్చుకొని సంపాదించుకున్న సొమ్ములు దొంగల పాలైంది కాబట్టి మీరు శాయశక్తుల వారిని పట్టుకొని వారి సొమ్ములు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మీకు చేస్తారనే ఆశతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. మొన్న పండగ రోజు జరిగినటువంటి ఈ యొక్క దొంగతనం ఎట్లా అంటే ఒక కాలనీ మీద పడి ఈ విధంగా దోచుకునే పరిస్థితికి వచ్చారంటే ఆ టైంలో వీళ్ళు ఎవరికి తెలియదు కానీ కాలనీ వాళ్ళు కానీ బయటకు వచ్చి ఉంటే వాళ్ళ కత్తులతో కూడా ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళ ప్రాణాలే పోయే పరిస్థితి ఉండేది. అంటే ఎట్లా ఉందంటే డెకాయిటీ టైప్లో వచ్చి పడ్డారు. దొంగలు వచ్చి కాలంలో ఎట్లా పడ్డారో ఆ విధంగా పడ్డారు. ఏదో ఒకటి రెండు చోట్ల అంటే అంత ఇదిగా ఉండేది కాదు. కానీ ఒకేసారి 8 ఇళ్లలో పడి దోసుకున్నారంటే వాళ్ళు ఎంతో సీనియర్లు అయి ఉంటారు. దయచేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎఫిషియెంట్గా ఉన్నది కాబట్టి వాళ్ళని ఎట్లన్నా పట్టుకుని వాళ్ళ సొమ్ములు వాళ్ళ కష్టార్జితం అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో వెండి అంటే ఆ దేవుడు స్వరూపాలు విగ్రహాలు ఆ రూపంలో ఆ విధంగా చేసుకుని వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవాళ్ళు. వాళ్ళు పండగ సందర్భంగా బయటికి వెళ్ళి ఉండటం వల్ల వాళ్ళలో కూడా కొంచెం అశ్రద్ధ ఏంటంటే ఇంటి ఎదురుకుండా తాళం వేయటం అనేది కూడా ఉన్నది. ఈ సొమ్ములను కూడా కొంచెం జాగ్రత్త భద్రపరచుకోవాలని అవసరం ఉంది వాళ్ళకి కూడా. కానీ ఏదో ఏమైనప్పటికీ వాళ్ళ నుంచి ఇవన్నీ పోవటం అనేది చాలా బాధాకరం. వాళ్ళందరికీ తిరిగి ఇప్పించే కార్యక్రమం చేయాలని దాని గురించి ఫెడరేషన్ కూడా పోలీసు వారికి సహకరించి మేము అన్నీ కూడా చాలా విషయాల్లో వాళ్ళకి తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు నాగేశ్వరరావు. మేము ఊరికి సంక్రాంతి పండుగ కానీ అడ్డగూడు దగ్గర మొత్తుకు పక్కన కంచనపల్లికి వెళ్ళినాము. ఒక్కడే నైటు
తెల్లారిసరికి రాత్రి వచ్చి దొంగలు మా కాలనీలో 2-3 ఇళ్ళు పడ్డారు. అందులో మా ఇల్లు కూడా ఉంది. నాది సుమారుగా 7 కిలోల పైన ఎండిపోయింది. 1 తులం బంగారం పోయింది. 20,000 రూపాయలు నగదు తెచ్చుకుపోయినారు. తాళం బలగొట్టారు, బీరువాళ్ళు అన్ని బలగొట్టి తీసుకుపోయినారు. పోలీసు వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని రాసుకొని పోయినారు. రికవరీ చేస్తామన్నారు. ఇక అవుతుండొచ్చు అని నమ్మకంగా ఆశతోటి చెప్తున్నాను. సీసీ కెమెరాలు ఉన్నాయా సార్? ఒక సీసీ కెమెరా ఉండే దాన్ని ఇరగొట్టేసినారు. ఇరగొట్టేసి లాక్ ఇరగొట్టి లోపలికి వెళ్ళి దాంట్లో ఏమైనా రికార్డ్ అయిందా సార్ మీ దాంట్లో? అది ఇప్పుడు ఆయన వస్తాడు, ఎవరు సీసీ కెమెరా ఆయన వస్తాడు, ఫోన్ చేస్తే చూస్తే ఆ డిస్క్ ఏదో తీసి చూస్తా అన్నాడు. దాన్ని ఏమన్నా విరగొట్టే ప్రయత్నం గిట్ట చేశారా? దాంట్లో లోపల బాక్స్ ఏం ముట్టుకోలేదు. ఈ సీసీ కెమెరానే తిప్పేసారు, అటు రిటర్న్ తిప్పి వైర్ కట్ చేసి వెళ్ళిపోయినారు. రికార్డ్ కాకుండా కాకపోతే అది ముందు వచ్చిన ఏమైనా సీన్ ఉంటే పడితే పడవచ్చు, అది తెలుస్తుంది. ఇంతకుముందు ఈ కాలనీలో ఏమన్నా ఇంతకుముందు మేము 7 సంవత్సరాలు సార్ వచ్చి ఇంతవరకు చిన్న ఏ వస్తువు కూడా పోలే కాలనీలో. ఆ ధైర్యంతో మేము ఊరికి వెళ్ళాం. పోయిన సంవత్సరం మేము పోయిన పండుగ కూడా 11 రోజులు పోయినాం సంక్రాంతికి. అప్పుడు ఏం కాలే, ఆ నమ్మకంతో పోయినాము. కానీ ఇట్లా జరిగింది. అది మన టైం బాగాలేకనే ఇట్లా జరిగింది. ఇక పక్క వాళ్ళకి అందరూ చెప్పినా వాళ్ళు కూడా అర్ధరాత్రి కదా, వాళ్ళు ఎవరు మేల్కలేనట్టు జరిగింది. వాళ్ళు వచ్చేది మన మంచి పండుగ రోజే జరిగింది. పండుగ రోజు జరిగింది. 15th నాడు జరిగింది నైట్. మేము 14th నాడు ఈవినింగ్ పోయినాం, సాయంత్రం పోయినాం. మొత్తం 8 ఇళ్ళు అంటే కదా? మొత్తం అంటే మా కాలనీలో 3, 4, మా కాలనీ 4. ఇప్పుడు 2 చూసారు అంటే ఈ 2 ఆ గడ్డకు ఇటు వస్తా అటు వస్తా నాకు తెలియదు. అంటే మా కాలనీలో 2, కనకదుర్గలో మీ దగ్గర. కాకపోతే పోలీసు వాళ్ళు మాత్రం చాలా వచ్చినారు. ఎస్పీ లెవెల్లో వచ్చి చూసిపోయినారు. చాలా సాయంత్రం తెలుస్తుంది. ఎస్పీ కూడా వచ్చింది. ఎస్పీ కూడా వచ్చింది. మేము ఫెస్టివల్ అని చెప్పేసి నేను భోగి రోజు మధ్యాహ్నం అలా ఊరు వెళ్ళిపోయాను మా అమ్మ వాళ్ళ ఇంటికి జనగాం దగ్గర. అయితే మా ఆయన ఆ రోజు ఉన్నాడు నైట్. నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ ఇక్కడే ఉన్నాడు మా ఆయన. ఆ రోజు తను కూడా వచ్చేసాడు మా ఊరికి. ఆ రోజు ఒక్కరోజే నైట్ లేదనమాట. సో అక్కడ మా ఇంటి దగ్గర లేట్ అయిపోయిందని చెప్పేసి అక్కడే ఉండిపోయాడు. అదే రోజు నైట్ 1 గంటకి మా ఇంట్లో దొంగలు పడ్డారు. మా ఇంట్లో ఒక 2 తులాల వరకు గోల్డ్ ఉండే, 30 తులాల వరకు సిల్వర్ ఉండే అనమాట. ఆ 2 బీరో మొత్తం కట్ చేసేసి ఇంటి లాక్ పగలగొట్టేసి మళ్ళీ బయట గేట్ మాత్రం టచ్ చేయలేదు వాళ్ళు. లోపల లాక్, మెయిన్ డోర్ లాక్ కట్ చేసి లోపల బీరువాకి మొత్తం కట్ చేసేసి లోపల ఉన్న గోల్డ్ 2 తులాల గోల్డ్, 30 తులాల సిల్వర్ మొత్తం తీసేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా ఆయన ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి ఊరి నుంచి వచ్చారు ఇంటికి. చూసేసరికి గేట్ లాక్ అలాగే ఉంది, లోపల మెయిన్ డోర్ లాక్ మాత్రం పగలగొట్టేశారు. లోపలికి వెళ్ళి చూస్తే బీరో మొత్తం బయట బట్టలన్నీ బయట తీసేసి లోపల మొత్తం ఏం లేదనమాట, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏం లేదు. సో వెంటనే చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే పోలీసులకి ఫోన్ చేయడం అదంతా జరిగింది. తర్వాత ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలామంది లేరు నైబర్స్, అన్ని ఇళ్ళకి లాక్ వేసి ఉన్నాయి. సో ఎవరెవరైతే లాక్ వేసి వెళ్ళారో వాళ్ళందరి ఇళ్ళకి కూడా చూశారనమాట. సో దగ్గర ఒక 10 ఇళ్ళ వరకు దొంగలు, వాళ్ళే సేమ్ దొంగలు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఉన్న గోల్డ్, వెండి అంతా కూడా తీసుకెళ్ళిపోయారు. సో ప్రస్తుతానికి అయితే కేసు నడుస్తుంది. ఓకే. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.